సంఘం ప్రార్థన చేస్తే అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి. దేవుడు మొట్టమొదటిగా దేవదూతను పంపించాడు. రెండోదిగా ఆ చీకటి కలిగినటువంటి ప్రాంతంలో వెలుగును రప్పించాడు. మూడోదిగా ఎవరు తీయలేనటువంటి అగ్నిని దేవుడే ఓపెన్ చేశాడు. దేని ద్వారానండి? ప్రార్థన ద్వారా సంఖ్యలను తీసివేశాడు. మనల్ని కూడా బంధించేటువంటి సంఖ్యలు మనకు తెలియకుండానే అపవాది మనల్ని బంధిస్తూ ఉంటాడు. ఎలాగంటే విచారం అనే సంఖ్యలు, రోగం అనే సంఖ్యలు, బాధలనే సంఖ్యలు, అప్పులనే సంఖ్యలు, తాగుడనే సంఖ్యలు, పాపం అనే సంఖ్యలు, ఈ సంఖ్యలు బంధించి ఉంచుతాడు. రోగాలు పెట్టి, జబ్బులు పెట్టి, సమస్యల చేత, అప్పుల చేత, అనేక సంఖ్యల చేత బంధిస్తాడు. ఎందుకంటే ఆ బంధకాల్లో ఉండి మనం దేవుని స్తుతించలేమేమో అని. మనము ప్రార్థించినప్పుడు ఆ సంఖ్యలను దేవుడే తీసివేస్తాడు.